జగన్ మీద తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. జగన్ దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా అని ప్రశ్నించారు. జగన్ నిన్న చిన్న చోరీ సినిమా కథను ప్రజలకు చెప్పారని, ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అని చందంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. జగన్ నిన్నటి వ్యాఖ్యలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని చెప్పారు. పరకామణి నిందితులు త్వరలోనే జైలుకు వెళ్తారని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న చోరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడుగుతాం. మాకు కొన్ని సలహాలు, డౌట్ క్లియర్ఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు 500 రూపాయలు, పెద్ద నోటే అందరికి తెలిసి. ఇప్పుడు ఇదే. ఇంకా చిన్న స్థాయికి వస్తే 200 రూపాయల నోట్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు. లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామణి నుంచి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు. ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగింది ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామణి ఇష్యూలో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు. అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తకు పనికొస్తాడు. ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా, ఆయన చేర్చుకోండి వైసీపీలో. రవికుమార్ చిన్న చోరీ, అతను కొట్టేసింది కేవలం 9 నోట్లు మాత్రమే. ఆ 9 నోట్లు కూడా 72